బహుళ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూనే రేవంత్ రెడ్డిని కార్నర్ చేసింది. రేవంత్ రెడ్డి ఒకనాడు టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి బాబు వర్సెస్ రేవంత్ రెడ్డి రచ్చ పెట్టాలనుకుంది బీఆర్ఎస్. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ అవుతుంది, మైలేజ్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. అయితే రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గత ఏడాది ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యల విషయంలో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కూర్చున్నారు. ఒకే ఒక్క భేటీ ఇద్దరి మధ్యన జరిగిన ఎవరి స్టాండ్ వారు తీసుకున్నారు. దాంతో ఆ భేటీ తర్వాత మరేం జరగలేదు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే బాబు చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే రాష్ట్రము రాజకీయం వేరు అన్నట్టుగానే ఆయన విడమరి చూడగలుగుతున్నారు. అందుకే చంద్రబాబు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగానే చూస్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆయనను ఇరుకాటంలో పెడుతుందని అంటున్నారు. ఇక పోలవరం బనకచర్ల విషయం తీసుకుంటే ఇది రాజకీయ వివాదంగా తేలాల్సినది కాదని చెప్పేసి అంటున్నారు. సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోవాలని అనుకుంటుంది. కానీ మొత్తం గోదావరి జలాలకే ఇబ్బందులు అన్నట్టుగా చర్చ ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తనదైన తీరులోనే రేవంత్ రెడ్డి జవాబిచ్చారని చెప్పేసి మనకు కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఏపీతో న్యాయ పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడడం లేదని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ కోసం ఎందాకైనా వెళ్తానని కూడా చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు అయినా ఇంకెవరైనా తాము పోరాడుతుంది తెలంగాణ కోసం అన్న ఆలోచనతోనే ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఈ విషయం పైన బనకచర్ల విషయం పైన అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే కాదు, హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఈ విషయం మీద కూడా చర్చించారు. కేంద్రం నుంచి కొంత సానుకూలత రాకపోతే మాత్రం తాను కోర్టులో కూడా వెళ్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ని కూడా ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ జగన్ల మధ్యనే బనకచర్ల ప్రాజెక్టు పుట్టిందని, గోదావరిలో 3000 టీఎంసీల నీరు ఉందని చెప్పేసి దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కేసీఆర్ గతంలోనే చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. అయితే నదీ జలాల విషయంలో కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు వల్లనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ స్కీములను ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్నే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీని కూడా ఈ విషయంలోకి లాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఏపీలో కూటమిలో భాగస్వామి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి బనకచర్ల కావాలా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావాలా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి బీజేపీకి కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకొని ముందుకు రావాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ విధంగా గట్టి పొలిటికల్ స్ట్రోక్ ఇచ్చారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి చూస్తే కనుక తెలంగాణలో తన పార్టీని విస్తరించాలని చూస్తున్నటువంటి టీడీపీకి కూడా బనకచర్లతో కాళ్లకు బంధాలు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఇష్యూని తనకు అడ్వాంటేజ్గా మార్చుకొని ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ ఈ విషయంలో ధాటిగా రియాక్ట్ అవుతుందని ఊహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో చూడాలి. ఏదేమైనా స్ట్రాంగ్ వాదనలతోటి రేవంత్ రెడ్డి అయితే తన స్టాండ్ని జనం ముందు ఉంచారని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇరకాడంలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఇరకాడంలో పడిందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.